ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ ఇంకా చపాతీలు సింపుల్గా ఇంట్లోనే మనకు నచ్చినట్టు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123. ముందుగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా జల్లిచ్చేసేసుకోవాలి. చూడండి, అందులో ఏం లేకుండా ఇలా జల్లుకోవడం వల్ల మంచిగా సాఫ్ట్గా ఉండిద్ది చపాతీ కూడా. జల్లించుకున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొంచెం సాల్ట్ వేసేసి తర్వాత పిండి కలిసే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండి ముద్దలాగా వచ్చే వరకు మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగానే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులో ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. ముందుగా ఇవి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, ఒక ఇలాచి, 2 లవంగాలు, తగినన్ని కాజు ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసేసి అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మగ్గడానికి మూత పెట్టేసేసుకోవాలి. చూడండి, మూత పెట్టుకోవడం వల్ల ఎంత మంచిగా మగ్గిపోయాయో. అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా తగినంత పసుపు వేసేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఏం వాటర్ వేయకుండానే ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇందులో మంచిగా ఫ్రై అయిన వాటిలో వేసేసి మంచిగా కాసేపు అలా కలిపేసేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది కూర. చూడండి, తర్వాత మంచిగా కాసేపు అలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా దగ్గరికే ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని కొంచెం వాటర్ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసి అలా కాసేపు మూత పెట్టేసేయాలి. ఇది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మూత తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేయాలి. డైరెక్ట్గానే వేసేసాను, నేను ముందుగా ఏం ఫ్రై చేయలేదు. ఇలా కట్ చేసుకున్నవి వేసేసి
కాసేపు అలా కలిపేసేసుకోవాలి. చూడండి కాసేపు అలా దీన్ని ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. పెట్టేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ కొంచెం వచ్చే వరకు చూడండి ఎంత బాగుందో. కూర రెడీ. ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోయిద్ది. ముందుగా మనం చపాతీ పిండిని పక్కన పెట్టేసాం కదా, అది పూర్తిగా మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్ వేసేసి ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన పిండి మొత్తం ఎక్కడ పడకుండా ఇలా క్లాత్ వేసేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దల్ని చిన్న చిన్న ముద్దలాగా చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి. చూడండి ఇలా ఫస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చేసేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ అలాగే చేసేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ ఇలా మడత పెట్టేసేసుకోవాలి. అన్నీ ఇలానే ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. 2 రోజులైనా అస్సలు పాడవ్వవు. చాలా బాగుంటుంది. కావాలంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు. పొరలు పొరలుగా చాలా బాగుంటుంది. చాయ్లో అయినా తినచ్చు, లేదంటే నార్మల్గా అయినా తినచ్చు. చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా అన్నీ రాసేసుకున్న తర్వాత చపాతీలాగా ఇలా చేసేసుకోవాలి. చూడండి ఇలా చపాతీలాగా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అన్నీ అలా చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి చపాతీలు కాల్చే ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఏం ఆయిల్ వేయకుండా చపాతీ వేసేసేయాలి. 2 సైడ్లా నార్మల్గా వేయించుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో సైడ్లో కూడా వేసేసుకోవాలి. ఫస్టే వేయడం వల్ల మాడిపోతుంది. అందుకే చూడండి ఇలా వేసుకోవడం వల్ల ఇలా పొంగుతూ సాఫ్ట్గా ఉంటుంది. మంచిగా పొరలు పొరలు చపాతీ వచ్చిద్ది. మెత్తగా ఉండిద్ది. ఇందులో పాలు కానీ ఏం యాడ్ చేయలేదు కదా, ఓన్లీ వాటర్తో అయినా ఇలా మంచి సాఫ్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా పొరలు వస్తాయి ఇంకా చపాతీ కూడా. చూడండి ఇలా 2 వైపులా మంచిగా హైలోనే పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. 2 వైపులా ఇలా మంచిగా కాల్చేసుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత తినేయడమే. చూడండి ఇంట్లోనే మంచిగా వేడి వేడిగా చపాతీ ఇంకా పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.